అది కాదు ఇక్కడ జరగలేదు. రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కొంతమంది వ్యక్తులు ఇజ్రాయిల్పేట లంకపేట నందు కొంతమంది వ్యక్తులు మా పశు కొవ్వుని ఆయిల్ కింద తయారు చేసి దాన్ని మానవాహార వినియోగం కొరకు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నారని వారికి వచ్చిన సమాచారం ప్రకారం వారి సిబ్బందితో ముందుగా ఈ ప్రదేశంకు ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయిన మాకు నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏలూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లా మా ఇన్స్పెక్టర్ గారితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి చూడగా ఒక్కొక్క ప్రదేశం 2 ప్రదేశాల్లో కూడా 15 లీటర్ల టిన్నుల్లో ఈ కొవ్వు యానిమల్ ఫ్యాట్ నిల్వ చేస్తుంది. దీన్ని దేనికి తయారు చేస్తున్నారో దీనికి ఏమన్నా పరిమితులు ప్రభుత్వం వారి అనుమతులు కానీ ఉన్నాయా, ఇది ఎవరికి విక్రయిస్తున్నారని విచారించగా వీళ్ళు సరైనటువంటి సమాచారాన్ని మాకు తెలియపరచలేదు. కనుక ఇది మానవ ఆహారం కొరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తపరిచి ఈ శాంపిల్స్ని కూడా తీస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ 26 టిన్స్ని కూడా రిపోర్ట్లు వచ్చే వరకు కూడా సీజ్ చేసి రిపోర్ట్లు వచ్చినాక వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియదు. అలాగే ఈరోజు విజిలెన్స్ ఎస్పీ గారికి కె నాగేశ్వరరావు గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మేము బృందాలుగా విడిపోయి మేము లంకపేటలోను అలాగే ఆదివారపేటలోను ఎక్కడైతే ఈ బీఫ్ యొక్క మాంసం నుంచి పశువుల దగ్గర నుంచి అవి కట్ చేసినప్పుడు వచ్చే అది పచ్చి కొవ్వుని వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు దాన్ని కరిగించి అలాగే మార్కెట్ నుంచి గుడ్ లైఫ్ తర్వాత పూజ ఆధార్ ఇలా ఏదైతే సోకాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో వాటి పామ్ ఆయిల్ టిన్స్ని వాళ్ళు ఎంటీ టిన్స్ని పర్చేజ్ చేసి ఆ ఆయిల్ టిన్స్లో వీళ్ళు ఇంట్లో కరిగించి ఆ యొక్క ఆయిల్ని దీంట్లో సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసి ఉంచి దాన్ని అమ్ముతున్నారు. వాళ్ళు ఇక్కడ జన్నయ్య అనే అతను ప్రజెంట్ మనం అతని ఇంటి దగ్గర ఉన్నాము. జన్నయ్య అనే అతను దీన్ని కలెక్ట్ చేసి అతను పశువుల్ని కట్ చేస్తాడు. అతనితో పాటు అతని దగ్గర ఉన్నాయి కాకుండా చుట్టుపక్కల కూడా అతను కలెక్ట్ చేసి అతని ఇంటి దగ్గర అతను కాచి అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కాస్తున్నాడు అతను కాచి దాన్ని టిన్స్ని కలెక్ట్ చేసి టిన్స్లో దాన్ని సేకరించి దాన్ని నిల్వ చేసి ఉంచుతున్నాడు. దీనిని షౌకత్ అనే అతను మనకు అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఇతని దగ్గర నుంచి అలాగే కొంతమంది ఇలాగే జనం లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే దీన్ని కాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను కలెక్ట్ చేసి చుట్టుపక్కల కామవరపుకోట నుంచి అలాగే ఇంకా సరౌండింగ్స్ నుంచి కూడా ఇతను ఎక్కడైతే కలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి టిన్స్ ఒక వెహికల్ ద్వారా అతను వాళ్ళ దగ్గర నుంచి 700 రూపాయలకి అతను పర్ టిన్ అది 15 లీటర్స్ ఉంటుంది అది కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాళ్ళకి 700 అమౌంట్ ఇచ్చి ఇతను సామర్లకోటలో ఉన్న నజరత్ అతనికి అతను ఇలాగే చాలామంది ఈ షౌకత్ లాంటి వాళ్ళని చాలామంది ఎవరైతే లంసంగా కలెక్ట్ చేస్తారో ఆ పాయింట్స్ని పెట్టుకొని అతను వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కొవ్వుని టిన్స్ని కలెక్ట్ చేస్తాడు అతను. ఇవి మేము చుట్టుపక్కల వంకాయగూడెం వీటిలన్నింటిలో బీఫ్ అమ్మే వాళ్ళ షాపులను కూడా ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని ఏదైతే పచ్చి కొవ్వు ఉందో దాన్ని కూడా కొంతమంది హోటల్స్ కూడా తీసుకెళ్తారు. ఈ షార్ వాళ్ళ వాటిలో కలుపుతారు, దానికి దీన్ని తీసుకెళ్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇటువంటి